హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. అయితే తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని ఐఎండీ తొలుత అంచనా వేసింది. కానీ ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం వాయువ్య దిశలో కదులుతోంది. ఇక ఇది శ్రీలంకలోని ట్రింకోమల్లి, జాఫ్నా మధ్యలో తీరం దాటనున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. తొలుత తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. దీనివల్ల అది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం క్రమంలో అన్ని పోర్టుల్లో వాతావరణ శాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. సముద్రంలోని మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లకూడదని అయితే హెచ్చరించింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో తిరుపతి, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది.